నిరుద్యోగులకు కాంగ్రెస్ సర్కార్ అండగా ఉంటుందన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. ఎన్సీటీ గైడ్ లైన్స్ ప్రకారమే ఉద్యోగాల భర్తీ ఉంటుందన్నారు. నిరుద్యోగ సమస్యలపై బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తోందన్నారు కాంగ్రెస్ నేతలు. నిరుద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్ నిర్ణయం తీసుకుంటారన్నారు నేతలు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ ఏం చేసిందని ప్రశ్నించారు. అంతకుముందు నిరుద్యోగులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు నేతలు. 10 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ట్రాన్స్ఫర్స్ పోస్టింగ్స్ టీచర్స్ దానిపైన కూడా స్పష్టత ఇస్తూ ఆ సమస్యను కూడా పరిష్కరించిన ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. నేను మీ అందరికీ మాటిస్తున్నా, ఏదైతే ఇక్కడ కూర్చున్న వాళ్ళ మేమందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో క్రియాశీలకంగా పనిచేసిన వ్యక్తులు. ఏదైతే దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీ యొక్క పరిపాలనలో కూడా వాళ్ళు చేస్తున్న తప్పుడు పనులపైన పోరాటం చేసిన వ్యక్తులం. ఈరోజు మనం అందరం కలుసుకట్టి రేవంత్ అన్న గారు ముఖ్యమంత్రి కావాలి, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చెప్పని కంకణబద్దులై మనం అందరం పనిచేసినాము. ఈ సమస్యలన్నిటిపైన తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టిలో కూడా ఉన్నాయి. ప్రభుత్వం కూడా ఏదైతే నిరుద్యోగుల పక్షాన ప్రతి సమస్యను కూడా పరిష్కరించే దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది. అండ్ 100% చెప్పిన విధంగా జాబ్ క్యాలెండర్ని కూడా అతి త్వరలో యూపీఎస్సీ తరహాలో దాని ఏదైతే టీజీపీఎస్సీ అన్ని రిక్రూట్మెంట్ బోర్డ్స్ తోటి మాట్లాడి ఏదైతే సంబంధించి జాబ్ క్యాలెండర్ని కూడా ప్రకటించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. తప్పనిసరిగా ప్రతి సమస్యను కూడా ప్రభుత్వం పరిష్కరిస్తుంది. నిజంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి కానీ బీజేపీ పార్టీ వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ముందు హరీష్ రావు కేటీఆర్ దగ్గరికి వెళ్ళి ఏదైతే మా సోదరి ప్రవళిక ఆత్మహత్య చేసుకుంటే ఏ రకంగా మాట్లాడిన మాటలకి బయటికి వచ్చి మా నిరుద్యోగుల సోదరులకి మా ఏదైతే సంబంధించి మా యువకులకి బహిరంగ క్షమాపణ చెప్పి దాని తర్వాత నువ్వు మాట్లాడాలని చెప్పి హరీష్ రావుని హెచ్చరిస్తూ ఈరోజు మా సోదరుడు మోతీలాల్ నాయక్కి ఏదన్నా జరిగితే దానికి పూర్తి బాధ్యత హరీష్ రావు వెనుక ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, తన్నీరు హరీష్ రావు, కల్వకుంట్ల తారక రామారావు, ఈ కల్వకుంట్ల తన్నీరు కుటుంబమే పూర్తి స్థాయి బాధ్యతగా వ్యవహరించాలి. మోతీలాల్ నాయక్ గారి తెలంగాణలో నిరుద్యోగికి ఏమి జరిగినా కూడా తెలంగాణలో యువకులతోటి నిరుద్యోగులతోటి హరీష్ రావు అదేవిధంగా కేసీఆర్ ఫార్మ్ హౌస్ ని ముట్టడిస్తాం. ఈ యొక్క కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి తరిమి కొడతామని చెప్పి వారిని హెచ్చరిస్తున్నాం. తప్పుదో పట్టించే పరిస్థితుల్లో ఈరోజు బీజేపీ టీఆర్ఎస్ హరీష్ రావు గారి వీళ్ళు చేస్తున్నారు. దయచేసి ఆ ఊబిలో పడాల్సిన అవసరం లేదు. మీ అందరికీ చెప్తా ఉన్నాం, మీ సమస్యలు తీర్చడానికే మేము గాంధీ భవన్లో మా ఆఫీసులు ఉన్నాయి. ఖచ్చితంగా మేమందరం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 1 గంట, సాయంత్రం మధ్యాహ్నం 1 గంట 2 గంటల వరకు ఇక్కడే ఉంటున్నాం. ప్రతి విద్యార్థులకు మీ సమస్య నిజంగా విద్యార్థులకు సరైన సమస్య ఉంటే ఆ సమస్యను పరిష్కరించే దిశలో ప్రభుత్వం ఉంది. వాళ్ళలాగా మేము లోపలికి రానియకుండా దొంగల్లా బతకలే. ఒక్కసారి ఆలోచన చేయండి. 7 నెలల్లో 4 నెలలు మీ అందరికీ తెలుసు ఈరోజు ఏ విధంగా కోడ్ వల్ల ఏం పని చేయలేకపోయినామని. మొత్తం తీస్తే 4 నెలల నుండి ప్రభుత్వం గడిచింది. 4 నెలలే ప్రభుత్వం నడిచింది. వాళ్ళు చేసిన అప్పులను ఏ విధంగా సరిదిద్దాలి అనే ఆలోచనలో ఉంది. మేము చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు అంటే ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీలు ఉంటే ఆ ఉద్యోగాలన్నీ నింపడం కోసం ప్రతి డిపార్ట్మెంట్లో సమీక్షలు నిర్వహిస్తున్నారు. మంత్రులు అదే పనిలో ఉన్నారు. ఈరోజు సాయంత్రం కూడా సీఎం గారితో సమీక్షా సమావేశం ఉన్నది. ఖచ్చితంగా 3-4 రోజుల్లో మీరు చెప్తున్న విధంగా అతి త్వరలో ఉద్యోగ క్యాలెండర్ను కూడా విడుదల చేయబోతున్నాం. వీటన్నింటికి కూడా ఈ 3-4 రోజుల్లో పరిష్కార దిశగా ముందుకు పోతుంది ప్రభుత్వం. గ్రూప్ 1 పరీక్షలు పెట్టడం చేతకాని వాళ్ళట ఇవాళ వచ్చి మాట్లాడుతున్నారు వాళ్ళు. మేము పకడ్బందీగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో టీజీపీఎస్సీని సంస్కరించి మరి లీకులు లేకుండా భద్రతా ప్రమాణాలతో పరీక్షలు నిర్వహించి శభాష్ అనిపించుకున్నాం. అది పట్టుకోలేనటువంటి వాళ్ళు కోడిగుడ్డు మీద ఈకలు బీకే విధంగా ఏం దొరికిద్దా అని చెప్పేసి ఈ చిన్న అంశాన్ని పట్టుకొని రాద్ధాంతం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ విద్యని పటిష్టం చేయటానికి ప్రభుత్వం కంకణబద్ధంతో ఉన్నది. ఎందుకంటే ఏకోపాధ్యాయ పాఠశాలల్ని నేను మూసివేయను అని చెప్పేసి సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు. అంటే దాని ఉద్దేశం ఏంది? ఏకోపాధ్యాయ పాఠశాలలో ఒక 4000 పాఠశాలని మూసివేసింది ఆ కారణంగా ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం. అంటే 4000 × 3 పోస్టులు అంటే 12,000 పోస్టులు నిరుద్యోగులకు పొట్టగొట్టే ప్రయత్నం చేసింది టీచర్ అభ్యర్థులకు బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ రేవంత్ రెడ్డి గారు అదనంగా ఉద్యోగ కల్పన చేసే విధంగా ఏకోపాధ్యాయ పాఠశాలను మేము మూసివేయమని చెప్పేసి ధైర్యంతో సాహసంతో పేరు నష్టం వచ్చినా సరే పేదవాడికి విద్య అందాలి. ప్రభుత్వ బడిలో చదివేది దాదాపు సుమారు 30,000 పాఠశాలలు ఉన్నాయి. అందులో వాళ్లకు విద్యను అందిస్తామని చెప్పేసి వారు స్పష్టంగా పేర్కొనటం జరిగింది. బీఆర్ఎస్ వాళ్ళు అధికారం కోల్పోయి ఏదో రకంగా మళ్ళీ జనాల్లో పోవాలనే ఆలోచనతో ఈ విధంగా ప్రజల కోసం మేలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని
తప్పుబట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ కుట్రలన్నింటిని కూడా రియాజ్ గారు మేమందరం కూడా నిరుద్యోగుల పక్షాన ఉండి కొట్లాడతాం. దయచేసి మోతీలాల్ నాయక్ మేము విజ్ఞప్తి చేస్తున్నాం గాంధీ భవన్ నుంచి, ఇకనైనా నీ కోసం నిరుద్యోగుల కోసం మేమంతా పనిచేస్తున్నాం, పనిచేసినాం గతంలో కూడా. మీరు దీక్ష విరమించండి, ముఖ్యమంత్రి గారు కూడా మేము మాట్లాడతాం, మీ ప్రాణం మీద తెచ్చుకోవద్దు, ఏ నిరుద్యోగి కూడా ఏ త్యాగానికి కూడా ఒడిగొట్టొద్దని చెప్పేసి ఈ సందర్భం మేము ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ